సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కోస్గిలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. కాసేపట్లో నార్సింగిలోని టెంపుల్ ట్రీ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లనున్న కేటీఆర్ మధ్యాహ్నం పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి నివాసంలో లంచ్ చేస్తారు. ఆ తర్వాత కొడంగల్ నియోజకవర్గం తునికిమెట్లలో బీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు హక్కింపేట్, లగచెర్ల, కోడైపల్లి, రోటిబండ తండా రైతులను కేటీఆర్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండల చౌరస్తాలో రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు కేటీఆర్. రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ విస్మరించిందని, రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మాట తప్పారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనే 100% రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తి కాలేదని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు గులాబీ నేతలు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇలా కేటీఆర్ కొడంగల్ కూడా బయలుదేరబోతున్నారు. మార్గ మధ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా కలుస్తూ కూడా కొడంగల్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మొదటగా లగ్జర్లో వెళ్ళబోతున్నారు. ఆ బాధితులకు సంబంధించిన మాత్రం వారి కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే జైలుకు వెళ్ళి వచ్చున్నారో వాళ్ళందరూ కూడా ఆ కేటీఆర్ కలవబోతున్నారు. నగచర్లలో మాత్రం ఇప్పటివరకు ఆ భూసేకరణ విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక పక్క వెనక్కి తగ్గినా కూడా ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించిన మాత్రం మరోసారి కూడా భూసేకరణ చేస్తామని చెప్పేసి కూడా మాత్రం ఆ బాధితులు కోస్కి కూడా చేరుకోబోతారు. కోస్కి చేరుకున్న తర్వాత మాత్రం అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా బహిరంగ సభని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ బహిరంగ సభ వేదిక నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదైతే రైతులకు వరంగల్ డిక్లరేషన్ ప్రకారం మాత్రం చెప్పిన మాటలు కావచ్చు, దాంతో పాటుగా ఆ రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది అనే దానిపైన కూడా కొడంగల్ వేదిక నుంచి ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సభా వేదిక నుంచి కూడా ఎలాంటి అంశాలపైన కూడా ప్రస్తావించబోతున్నారు. ఆ రైతులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు రుణమాఫీ పూర్తయిందని చెప్పేసి కూడా ఒక పక్క లెక్కలు చెప్తుంది. కానీ కొడంగల్ నియోజకవర్గంలోనే ఎంతమంది రైతులకై అయ్యింది రుణమాఫీ, కొడంగల్ నియోజకవర్గ ఆ రైతాంగాన్ని అడిగి తెలుసుకుందామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే చెప్తున్న నేపథ్యంలో మాత్రం కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యింది 2 లక్షల వరకు అనే దానిపైన కూడా పూర్తి స్థాయి సభా వేదిక నుంచి కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా రైతు భరోసా విషయానికి వస్తే మాత్రం రైతు భరోసా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా రైతులను మాత్రం మోసం చేస్తుంది. విడతల వరకు కూడా రైతు భరోసాకు సంబంధించి మాత్రం వేస్తామని చెప్పేసి కూడా ఒక ఎకరా పొలం ఉన్న వారికి మాత్రం చాలా వరకు కూడా రైతు భరోసా అకౌంట్లో కూడా జమ కాలేదు. రాష్ట్రంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిలబెట్టుకోలేకపోయింది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ ప్రతినిధి కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం కౌలు రైతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. కౌలు రైతులను ఈ విధంగా ఆదుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మాత్రం కొత్తగా ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా కూడా ఇచ్చిన హామీలలో రైతులను మోసం చేస్తుంది తప్ప రైతులకు సంబంధించిన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకు విమర్శల్లో గుర్తిస్తుంది. కాబట్టి ఈ సభా వేదిక నుంచి కూడా కేటీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి ఎలాంటి సవాళ్లు విసిరబోతున్నారు కేటీఆర్ అన్న దానిపై స్పష్టత అయితే రావాల్సింది. అదేవిధంగా ఈ సభా వేదికకు వద్దకు మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించిన ఆ నేతలతో పాటు రైతులందరూ కూడా స్వచ్ఛతంగా కూడా ఆ సభకు రావాలి, మహాధర్మ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. కాబట్టి ఈ సభకు మాత్రం భారీగా కూడా జనసాంద్రత ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మాత్రం భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాను కూడా నిర్వహిస్తుంది. కాబట్టి మహాధర్నా వేదిక నుంచి కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు విసిరబోతున్నారు, ముఖ్యమంత్రికి ఏ విధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాళ్లు విసిరబోతున్నారు అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒక ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, గతంలోనే సవాల్ విస్తాను రాష్ట్రంలో మాత్రం ఎక్కడైనా కూడా రైతాంగానికి రుణమాఫీ అయిందని చూపించాలనే దానిపై కూడా సవాల్ విసిరారు. కాబట్టి మరోసారి కూడా ఆ సవాలు విస్తారని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.